బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ ఏడాది పొడవునా నగరవాసులకు రిలాక్స్ కావడానికి మంచి ప్లేస్ అయితే ఏడాదిలో ఒక్కసారి మాత్రం పూర్తి ఆధ్యాత్మిక ప్రాంతంగా మారిపోతుంది. నగరంలో ఖైరతాబాద్లో కొలువై పూజలు అందుకునే విశ్వరూప వినాయకుడి నుంచి గల్లీలో పందిళ్లలో పూజలు జరిపించుకునే బుల్లి గణనాథుల వరకు అన్ని విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి వస్తూ ఉంటాయి. 3 రోజుల పూజలు జరుపుకున్న గణేశుల దగ్గర నుంచి నవరాత్రులు సేవలు చేయించుకున్న వినాయక విగ్రహాల వరకు చాలా గణనాథులు హుస్సేన్ సాగర్లోనే కలిసిపోతారు. కానీ ఈ ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనం జరిగే అవకాశాలు లేనట్లు కనిపిస్తోంది. అంటే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ బారికేడ్లను హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం చేయకూడదంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్లతో గౌరవ హైకోర్టు వారి ఆదేశాలతో హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ బోర్డులు పెట్టారు. దీంతో గణేష్ మండపాల నిర్వాహకులతో పాటు భక్తులు కూడా అయోమయానికి గురవుతున్నారు. ప్రతి ఏటా జరిగే నిమజ్జనోత్సవానికి ఇక బ్రేక్ పడినట్లేనా అని భక్తులు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనం కారణంగా కాలుష్యం పెరిగిపోతోందని, హుస్సేన్ సాగర్ పనికి రాకుండా పోతోందని చాలా కాలంగా పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం కాకుండా చూడాలని కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు అప్పట్లోనే హుస్సేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనాలు జరపకూడదని చెప్పింది. అయినా వినాయక నిమజ్జనాలు మాత్రం ఆగలేదు. అయితే ఈ నేపథ్యంలో లాయర్ వేణుమాధవ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలను అమలయ్యేలా చూడాలని, వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిలువరించాలంటూ ఆ పిటిషన్లో కోరారు. అంతేకాకుండా దీనిలో ప్రతివాదులుగా హైడ్రాను కూడా చేర్చాలని ఆయన అభ్యర్థించారు. ఈ పిటిషన్పై హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సాగర్ చుట్టూ ఇనుప కంచెలు వేసి బోర్డులు పెట్టినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జన వేడుకలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెస్ట్ పిటిషన్ మెయింటెనబుల్ కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్ కొట్టివేసింది. మరో పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. 2021 ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది. వాటిని అమలు చేయాలని కూడా ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు చెప్పింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం కొట్టివేసింది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సైతం కోర్టు తిరస్కరించింది.
అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషనర్ మామిడి వేణుమాధవ్ తన వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం జరుగుతూనే ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం అవుతూనే ఉన్నాయన్నారు. అధికారులు ఎవరూ కోర్టు ఆదేశాలను పాటించడం లేదని చెప్పారు. ఈసారి జరిగే గణేష్ నిమజ్జనానికైనా హుస్సేన్ సాగర్లో జరగకుండా చూడాలని ఆయన కోర్టును కోరారు. కాగా గణేష్ నిమజ్జనానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయని పిటిషనర్ మాధవ్ను హైకోర్టు ప్రశ్నించింది. ఏమైనా ఆధారాలుంటే సమర్పించాలంటూ కోర్టు కోరింది. అటు ట్యాంక్ బండ్ పై జీహెచ్ఎంసీ పెట్టిన ఫ్లెక్సీలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహాలు వేయకపోతే ఎక్కడ వేయాలో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. విగ్రహాలు ఎక్కడ వేయాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వినాయక సాగర్ లో నిమజ్జనాలు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. హిందువులను ఇబ్బందులు పెట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని హైకోర్టులో జీహెచ్ఎంసీ తమ వాదనలు సమర్థవంతంగా వినిపించాలి. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేస్తే అందులో ఉన్న నీరు కలుషితం అవుతాయంటున్నారు. మరి ఇప్పుడు ఆ నీళ్లు ఏమైనా కలుషితం కాకుండా శుభ్రంగా ఉన్నాయా? కలుషిత నీటిలో విగ్రహాలు వేస్తే వచ్చే నష్టం ఏంటి? విగ్రహాలు ట్యాంక్ బండ్ లో వేయడం వలన జీహెచ్ఎంసీకే లాభాలు వస్తున్నాయి. టన్నుల కొద్దీ ఉన్న వినాయక విగ్రహాలకు ఉన్న ఐరన్ ఫ్రేమ్ అమ్ముకుంటోందని ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జన వేడుకలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెస్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్ కొట్టివేసింది. మరో పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. 2021 ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. వాటిని అమలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు చెప్పింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం కొట్టివేసింది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సైతం కోర్టు తిరస్కరించింది. అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషనర్ మామిడి వేణుమాధవ్ తన వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం జరుగుతూనే ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం అవుతూనే ఉన్నాయన్నారు. అధికారులు ఎవరూ కోర్టు ఆదేశాలను పాటించడం లేదన్నారాయన. ఈసారి జరిగే గణేష్ నిమజ్జనానికైనా హుస్సేన్ సాగర్ లో జరగకుండా చూడాలని ఆయన కోర్టును కోరారు. కాగా గణేష్ నిమజ్జనానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయని పిటిషనర్ మాధవ్ను హైకోర్టు ప్రశ్నించింది. ఏవైనా ఆధారాలుంటే కోర్టుకు సమర్పించాలని కూడా సూచించింది. అటు ట్యాంక్ బండ్ పై జీహెచ్ఎంసీ పెట్టిన ఫ్లెక్సీలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహాలు వేయకపోతే ఎక్కడ వేయాలో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. విగ్రహాలు ఎక్కడ వేయాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వినాయక సాగర్ లో నిమజ్జనాలు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.
హిందువులను ఇబ్బందులు పెట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. హైకోర్టులో జీహెచ్ఎంసీ తమ వాదనలు సమర్థవంతంగా వినిపించాలి. ట్యాంక్ బండ్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేస్తే అందులో ఉన్న నీరు కలుషితమవుతాయంటున్నారు. మరిప్పుడు ఆ నీళ్లేమైనా కలుషితం కాకుండా శుభ్రంగా ఉన్నాయా? కలుషిత నీటిలో విగ్రహాలు వేస్తే వచ్చే నష్టమేంటి? విగ్రహాలు ట్యాంక్ బండ్లో వేయడం వల్ల జీహెచ్ఎంసీకే లాభాలు వస్తున్నాయి. టన్నుల కొద్దీ ఉన్న వినాయక విగ్రహాలకు ఉన్న ఐరన్ ఫ్రేమ్ అమ్ముకుంటోందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.